పెడుతున్నారు, అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగినాయి, గట్టిగా పెరిగినాయి. అయితే ఈ బాలీవుడ్ నుంచి ఇలా జరుగుతుంటే మన టాలీవుడ్ హీరోలు ప్రతి ప్రాజెక్టు పాన్ ఇండియా ప్రాజెక్టు కావాలి అనేటువంటి దృష్టితో ఉండటం వలన ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన నేటివ్ కథలతోనే చేస్తూ వచ్చాడు ఇప్పటిదాకా తన సినిమాలన్నీ. ఈయన ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయాలంటే ఆ స్కేల్ పెరగాలి, దాంతోపాటు సబ్జెక్టు అది యూనివర్సల్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఆ యూనివర్సల్ సబ్జెక్ట్ కోసం ఆయన ఏది ఎంపిక చేసుకుంటాడు, మళ్ళీ మైథాలజీలోకే పెడతాడా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. అంటే మైథాలజీలోకి వెళ్తే ఆయన నాగశ్విని కంటే అథెంటిక్గా చేయగలడు అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా వినిపిస్తోంది. ఏ క్యారెక్టర్ని ఆయన హైలైట్ చేసే ఛాన్స్ ఉంది అంటే కంపేర్ చేయగలమా సార్? నాగశ్విన్ని కంపేర్ చేయగలమా? కారణం ఏంటంటే నాగశ్విన్ కన్నా అద్భుతం అంటే ఇప్పుడు అతుకుల బంతగా చేర్చిన కల్కి కాదు కదా, అసలు మెథాలజీ ఇస్ సంథింగ్ డిఫరెంట్ విచ్ నాగశ్విన్ డిడ్. అంటే నాగశ్విన్ తన అనుకున్న పద్ధతిలో తనకి రెండు ఆలోచనలు ఉన్నాయండి. తన ప్రధాన ఆలోచన మార్వెల్ సిరీస్ లాంటి హాలీవుడ్ రేంజ్ సినిమా ఒకటి చేయాలి అనేది ప్రోగ్రాం. దానికి ఒక మైథాలజీ నుంచి ఒక సపోర్ట్ తీసుకున్నాడు ఆయన. పూర్తిగా దాంతోనూ ట్రావెల్ కాలేదు, దీంతోనూ కాలేదు. తను అనుకున్నటువంటి తన డిజైనింగ్లో ఈ మూడు లోకాలు, ఈ మూడు లోకాల మధ్య కాన్ఫ్లిక్టు, దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక పురాణ ఇతిహాసం నుంచి ఒక రెఫరెన్స్ కావాలనుకున్నాడు. అనుకుని శంబాలా ఇవన్నీ పట్టుకొచ్చి పెట్టాడు. అక్కడ పెట్టడం ద్వారా పాన్ ఇండియా మార్కెట్కి అప్పీలింగ్గా ఉంటుంది అనేదే డిజైన్. అయితే టేకింగ్ పరంగా ఇది ప్రపంచ మార్కెట్ని అడ్రస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ప్రభాస్కి ఆ మార్కెట్ ఓపెన్ అయి ఉంది కాబట్టి ఈ అడ్వాంటేజ్ తీసుకుని వెళ్ళాలనుకున్నాడు ఆయన. అయితే సబ్జెక్ట్ పరంగా చాలా విమర్శలు వచ్చినాయి దాని మీద. ఈ విమర్శలు రాకుండా చూసుకోగలిగినటువంటి పరిస్థితి త్రివిక్రమ్ దగ్గర. అంటే సబ్జెక్ట్ వరకు అతను ప్రాపర్గా డిజైన్ చేసుకోగలడు, కానీ మేకింగ్ సైడ్ ఆయన పూర్తిగా టెక్నీషియన్స్ మీద ఆధారపడే కథ నడుపుతాడు. అయితే నాగశ్విన్కి ఆ ఏరియాలో కొంత అడ్వాంటేజ్ ఉంది. తను దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేశాడు, ఎలా వెళ్ళాలి. అంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సెట్లు, దాంతోపాటు విఎఫ్ఎక్స్, ఈ రెండింటినీ ఎలా మిక్స్ చేయాలి అనే దగ్గర చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అది అందులో ఆ మేళవింపు బాగా చేయగలిగాడు ఇతను నాగశ్విన్. ఈవెన్ మణిరత్నం గారు కూడా తను చేసినటువంటి పొన్నియిన్ సెల్వన్ పూర్తి స్థాయిలో సెట్స్ మీద న్యాచురల్ లొకేషన్స్లోనూ కాస్ట్యూమ్ డ్రామాగా నడిపాడు తప్ప విఎఫ్ఎక్స్ జోలికి పెద్దగా వెళ్ళలేదు. విఎఫ్ఎక్స్ జోలికి వెళ్ళకపోవడం వలన కంటికి పెద్ద ఇబ్బంది కలిగించలేదు ఆ సినిమా. సబ్జెక్టు పరంగా జనాలకి ఎక్కిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడి కంటికి ఇబ్బంది కలగకుండా ఆ సినిమా నడిచింది. కారణం ఆయన న్యాచురల్ లొకేషన్స్ అలాగే సెట్స్ అక్కడ వరకే కన్ఫైన్ అయిపోయాడు సీరియస్గా. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అలాంటి ప్రయత్నమే చేసే ఛాన్స్ ఉంది. అంటే త్రివిక్రమ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది కదా సార్, అంటే ఆయన సబ్జెక్ట్ మీద పట్టు ఉండటంతో పాటు ఒక విజువలైజేషన్కి సంబంధించి నిర్దిష్టంగా కొన్ని ఐడియాలు ఉంటాం, అది టెక్నికల్గా ఆ టెక్నీషియన్స్కి చెప్పి చేయించుకోగలరు. అవును, అదే ఇప్పటివరకు తను చేస్తున్నది అదే. అది అంటే ఈ ల్యాక్ సమ్ సటిల్ హ్యూమర్ టు ద సబ్జెక్ట్ ఆల్సో విచ్ వాస్ ల్యాకింగ్ ఇన్ కల్కి. ఎంటర్టైన్మెంట్ కొంచెం అంటే ఏ పాళ్లలో వినోదం ఉండాలి అనేది కూడా తను చెక్ చేసి వాడగలడు. అందుకని త్రివిక్రమ్కి ఆ అడ్వాంటేజ్ ఉంది. చాలా కాలంగా ఈ చర్చ ఉంది, త్రివిక్రమ్ పాన్ ఇండియా సబ్జెక్ట్ని ఎలా డీల్ చేస్తాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. దిస్ బ్యాక్డ్రాప్ ఒకసారి మనం పాన్ ఇండియా మూవీస్ పాతవి, అంటే పాన్ ఇండియా అనే టైటిల్ పేరు తగిలించుకోకుండా మన దేశోద్ధారకులు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ దేశోద్ధారకులు కావచ్చు, కృష్ణ గారి మోసగాళ్ళకి మోసగాడు, అదంటే ఐ థింక్ దాన్ని ట్రెజర్ హంట్ అనే పేరుతో అది డబ్ అయిందండి. మోసగాళ్ళకి మోసగాడు వచ్చేసి అది డబ్ చేసి విదేశాల్లో రిలీజ్ చేశారు. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి హాలీవుడ్ నుంచి వచ్చినటువంటి గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి కౌబాయ్ సినిమాల ప్రేరణతో ఆరుద్ర గారితో కథ రాయించుకున్నాడు ఆయన. రాయించుకునే అంటే అగ్ని పరీక్ష అనేటువంటి ఒక ఫెయిల్యూర్ ఉంది. పద్మాలయ మూవీస్లో మొదటి సినిమా అగ్ని పరీక్ష, వరప్రసాదరావు గారి డైరెక్షన్లో చేశారు ఆ సినిమా. అది ఫ్లాప్ అయింది. దాంతో ఇమ్మీడియట్గా తన బ్యానర్ని నిలబెట్టుకునేటువంటి ఒక కథ అవసరమైంది ఆయనకి.
అవసరమైనప్పుడు అప్పుడు మెడ్రాస్లో దాదాపు 3-4 కౌబాయ్ సినిమాలు ఆడేస్తున్నాయి. ఇదే